ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం వ్యాప్తంగా రైతులు అత్యధికంగా జొన్న పంటలు సాగు చేశారు. 6 కాలాలు కష్టపడి పండించిన వాతావరణం అనుకూలించకపోయినా అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే అకాల వర్షాల వల్ల ఊహించిన నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతన్నలకు పరిహారం కూడా చెల్లించలేని ప్రభుత్వం కనీసం చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే ఎకరానికి 5 క్వింటాళ్లు 16 కిలోలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పింది. దీంతో ఎకరాకు 15 నుండి 20 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని, కానీ కేవలం 5.16 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పటం రైతులను నట్టేట ముంచినట్టేనన్నారు. మిగతా పంట దళారులు తక్కువ ధరకు అమ్ముకుని అప్పుల పాలు కావాలా అంటూ రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇంకా మిగతా 10 కుంటలు ఎక్కడ అమ్ముకోవాలా? ఇప్పటికి ఎంతో లేట్ అయిపోయింది అమ్మటానికి. మొత్తం పెట్టుబడి నిలకట్లేదు. 15 కుంటలు కొన్నా కానీ బాగుంటుంది. 15 నుంచి 20 కుంటాల దిగుబడి వస్తుంది, కానీ ప్రభుత్వము 5 కుంటాలే ఉంటుంది. ఏ లెక్క ప్రకారం ఉంటుందో అర్థమైతే లేదు. మీ రైతు బంధు ఇచ్చే బదులు దానికి బదులు ఈ జొన్న పంట కొనడానికి మాకు అందులో కవర్ అవుతుంది. ఇప్పటికే పంట అకాల వర్షానికి చాలా నష్టపోయాము. మేము చేతికి వచ్చిన పంటను కూడా ఎక్కడ అమ్మాలో మాకు తెలియక చాలా నానా అవస్థలు పడుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించి 15 కుంటాలు ఉండాలని. నమస్కారం సార్. మాకు ఎకరానికి